శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉండి నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు మనం 16th జూలై నుండి 31st జూలై 2025 15 రోజులు, జూలై 15 రోజులు ఎలా ఉండబోతుంది 12 రాశులకి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. అందుకే దానికంటే ముందర ఏంటంటే, నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. 7075389589 అండి నా సెల్ నెంబరు. 7075389589. సరే అండి, మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. నేనే మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఒకవేళ షూటింగ్స్లో ఉన్న జాతకాలు చెప్తున్నా కూడా మీకు అసౌకర్యం కలగకుండా ఉండడం కోసము వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. నేను వేరే వాళ్ళు చెప్పడం కానీ ఇది కానీ ఏం లేవు. అంతేకాకుండా నేను మధ్య యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నప్పుడు ఆది ఆస్ట్రాలజీ అని ఒకటి పెట్టారు వేరే వాళ్ళు ఎవరో. అది మాకు సంబంధమే లేదండి. నా ఆది ఆస్ట్రాలజీలోనే ఏ అంటే ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుందండి. దాన్ని చూసే మీరు నాకు ఫోన్ చేయొచ్చు అనమాట. వేరే వాళ్ళు నా పెట్టుకుంటా ఉన్న వేరే వాళ్ళ నెంబర్లు మార్చేసుకుని నేను చూస్తున్నాను. అదేమీ లేదు, ఎవరు చేయరు. నా నెంబరే ఉంటుంది, నేను ఎవరికి ఇవ్వట్లేదు. కొద్దిగా గుర్తుపెట్టుకోండి. సరేనండి, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ధనుర్రాశి వారికి గురు ప్రభావం వలన ఈ 15 రోజులు చాలా బాగుంటుందండి. ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. శనీశ్వరుడు మీరు లగ్నానికి పాపి కదా, ఆయన ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు మిమ్మల్ని. ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడము, అలాగే మీరు విద్య రీచో లేకపోతే చదువు రీచో విద్యని చదువు అనుకోండి, అయితే ఉన్నతమైన ఉద్యోగాల కోసం మొత్తానికైతే విదేశాలు వెళ్ళడం ఖాయము. శనీశ్వరుడు తీసుకెళ్తాడు. ఎంత ఇబ్బంది పెడతాడో అలాగే ఆయన ఇవ్వడంలో కూడా అంత రెట్టింపుగా ఇస్తాడు, మంచి చేస్తాడు. ధనుర్రాశి వారికి విదేశాలు వెళ్ళడం ఖాయము. కాకపోతే వీళ్ళకి ఏంటంటే నీటిగా ఉండడము, లేకపోతే కొద్దిగా ప్రయాణం చేస్తూ పడిపోవడము, చిన్న యాక్సిడెంట్ జరగడము ఇవి ఉన్నాయి. సరే, రాహు ప్రభావం వల్ల మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరండి. ఫైనాన్షియల్గా ఎంత బాగుంటుందో రాహు వల్ల కూడా అంతకంటే ఎక్కువ బాగుంటుంది. ఆ రాహు గురుదృష్టి వల్ల మీరు మీ చెల్లెలకి మీ తమ్ముళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ చేయడము, అలాగే మీకు ఎక్కువగా ఉన్నతంగా రాణించడము ఫైనాన్షియల్గా అలా జరుగుతుందండి. కొత్త ఆలోచనలు కార్యరూపంలో ఆలోచిస్తారు. ఏదేమైనా శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం చాలా తప్పు. 3rd హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. కాబట్టి ఏమవుతుందంటే మీ చెల్లెళ్ళకి మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇబ్బందికరంగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో బహుశా ఆవిడని హాస్పిటల్లో చేర్చి మెడిసిన్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత ఇంటికి తీసుకొచ్చేస్తారు. అది కొంతమందికి మాత్రమే. హెల్త్ ఇష్యూస్ ఉన్న మదర్స్ ఉంటారు సార్, వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. మీ చదువులో కూడా చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయండి. స్లో అయిపోతుంది. కొంతమందికి ఆగిపోవచ్చు కూడా, చదవకుండా ఆగిపోతుంటారు, శ్రద్ధ చూపించరు. అలా కొంతమందికి ఉందండి. శనీశ్వరుడు బద్దకిచ్చేస్తుంటాడు జనాల్ని. కొద్దిగా దోషాలు ఉన్నాయి, చాలా కష్టపడండి. రెమెడీ ఏంటంటే శనీశ్వరుని తైలాభిషేకంతో పూజించడమే, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడము, ఇదొకటి. ఏదేమైనా మీకు ఆరోభవంలో శుక్రుడు 6th హౌస్ లార్డ్ అవడం వల్ల హర్షయోగం ఉందండి. కానీ శనీశ్వరుడు చూస్తున్నాడు వల్ల ఏమవుతుందంటే కొద్దిగా లా సంబంధించిన విషయాల్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, న్యాయపరమైన విషయాల్లో. కాకపోతే మీకు మేనమామలు బాగుంటారు, మేనత్తలు బాగుంటాము. అలాగే మీకు శత్రువుల వలన, రుణాల వలన, రోగాల వలన చిన్నపాటి బాధ ఉంటుంది. ఏదేమైనా గురుడు 7వ స్థానంలో ఉండము, శుక్రుడు కూడా 7వ స్థానంలో ఉండడం అంత అద్భుతమేం కాదండి. కాకపోతే అంటే వివాహాది వేడుకలు, వివాహాలు కుదరడాలు, భార్యాభర్తల అనురాగము ఇవి బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ పాయింట్ చెప్దామండి మీకు. మంచి అద్భుతమైన పాయింట్ ఏంటి, రవి బుధులు కర్కాటక రాశిలో 8వ స్థానంలో ఉన్నారు. అమ్మ బాబోయ్ అని అనుకోకండి. 8వ స్థానంలో రవి బుధులు ఉన్నారంటే విదేశాలకు వెళ్తారండి బాబు. విదేశాల నుంచి ధనప్రాప్తి వస్తూ ఉంటుంది మీకు. గవర్నమెంట్ ప్రొవిషన్ ద్వారా ధనయోగము, దీర్ఘాయుర్దాయము, ఎక్కువ కాలం బతకడం. మీ జాతకాలు కూడా చూసుకోండి, అవన్నీ కరెక్ట్ అయి తీరుతాయి అంతే. కాకపోతే టైం రావాలి, కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది అంతే. ఈ లైఫ్లో తిరుగుతుంది బాగుంటుంది.
విదేశాల్లో స్థిరపడిపోతారు మీరు. ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయండి. అష్టమ స్థానంలో రవిబుధులు ఉండడం వల్ల ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుండడము. అలాగే ఇక్కడ ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి, సడన్ గెయిన్స్ ఇవన్నీ ఉంటాయండి. కుజుడు, మీ రాశివారి కుజుడు కూడా భాగ్యస్థానంలో ఉండడం వల్ల, కుజకేతువులు భాగ్యస్థానంలో ఉన్నారండి. ఉండడం వల్ల ఏమవుతుందంటే జనకి కాలసర్ప దోషం ఉన్నప్పటికీ భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీ రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాల అభివృద్ధి బ్రహ్మాండంగా సాగుతాయి 28వ తారీఖు వరకు మాత్రమే. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ బిజినెస్లకి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ అంటుంది సరే, అవన్నీ వాళ్ళందరికీ బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. కానీ 29వ తారీఖు నుంచి మీ కుజుడే, అంటే భాగ్యంలో ఉన్న కుజుడే దశమ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. దశమ స్థానంలో శని దృష్టి ఉంది అంటే ప్రొఫెషనల్గా మీరు చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు మాత్రం చెప్పదగ్గ సూచన ఏంటంటే మీరు ఉద్యోగాల భద్రత తక్కువ. అంటే జనరల్గా మిమ్మల్ని ఉద్యోగాలు తీసేయడమో, అదే ఉద్యోగాలు రాకుండా ఉండడమో, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉండకుండా ఉండడమో, ఏంట్రా ఇలా చెప్తున్నావు నువ్వు, ఎప్పుడు మంచిగా చెప్పేవాడు ఇలా చెప్తున్నావు ఏంటి అంటారు మీరు నన్ను. కానీ తప్పట్లేదండి. ఎందుకంటే కుజుడితో శని దృష్టి ఉంటే ఎంత మంచిగా చెప్దామన్నా కూడా ఆ భావం చెప్పలేకపోతుంది అనమాట. చెప్పలేకపోతున్నాం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. రెమెడీస్ చేసుకుందాం మనం. ఎందుకంటే ఆ భావం ఉంది. కుజుడు చూస్తాడంటే యాక్సిడెంట్స్, బోన్స్ విరగడము, మీరు జాబ్ రీత్యా మీరు ప్రయాణం చేస్తుంటారు సరే, మీరు ప్రయాణాలు పడిపోతూ ఉండడము, బోన్స్ సంబంధించినవి ఉండడము, అగ్ని ప్రమాదాలు కానీ నీటి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రాకపోవడము, గొడవలు జరగడము, చిన్న చిన్న ఇబ్బంది కలగడం జరుగుతుంది. మరి దానికి రెమెడీస్ ఏంటి? చేసుకుందాం అంటే రెమెడీస్ ఏమీ లేదండి. రెమెడీస్ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కళ్యాణం చేయించుకోవడము, వీలుంటే మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి అంటే నాగప్రతిష్ఠ చేసుకోవడము, మీ దగ్గర ఉన్నప్పుడే మీ దగ్గర ఊళ్ళలోనే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం ఖచ్చితంగా చేయాలండి. శనీశ్వరుడు దోషం కూడా ఉంది మీకు, కాబట్టి ఖచ్చితంగా శనీశ్వరుడు పూజించడం వల్ల మీ అమ్మగారికి బాగుంటుంది, మీకు బాగుంటుంది. శనీశ్వరుడిని తైలాభిషేకాలు ఎప్పుడు చేయించుకోవాలి? మందపల్లిలో స్వామి ఉన్నాడు కదండి, అక్కడ చేసుకోండి. చెప్పాలి తర్పణాలు అవన్నీ బ్రహ్మాండం చేస్తాడు. అదొకటి. ఇలా చేసుకోవడం వల్ల తర్వాత మీకు విజయం సాధిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి పరిహారాలు, పరిష్కారాలు, రెమెడీస్ ఏ ఉంటాయి తెలుసుకుందామండి. ముఖ్యంగా శని కుజుల వలన చాలా ప్రమాదాలు జరగబోతున్నాయి అన్ని రాశుల వారికి. బ్లడ్ కనపడము, యాక్సిడెంట్ జరగడము, నీటి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళకి జరిగిపోతుందా, ప్రతి వాళ్ళకి ప్రాణం పోతుందా? ఏం కాదు. కొంతమందికి అలా అవకాశాలు ఉన్నాయండి. శనీశ్వరుడు మంచివాడు అంటే మంచిగా లేడు, వక్రగతిగా ఉన్నాడు. కొంతమందికి మాత్రం కొన్ని రాశులు మాత్రం మంచి చేస్తున్నాడు ఆయన. కానీ ఏదేమైనా అందరికీ చెప్పదగ్గ సూచన ఏంటంటే శనీశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆయన పూజించడము, తైలాభిషేకం చేయించుకోవడము, ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడము, అలాగే గాయత్రి మంత్ర సిద్ధి అవి చేసుకుంటుంటే చాలా బాగుంటుందండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన, అలాగే స్వామివారి కళ్యాణం చేయించుకోవడం వలన, వీలుంటే మోపిదేవిలో కానీ మీకు ఉన్న ఇష్టమైన చోట నాగప్రతిష్ఠ చేయించుకోవడం వలన, అయితే ఒకసారి జపం చేయించుకోవడం వలన, కుజశనులు కాంబినేషన్ చిన్న చిన్న పూజలు చేయించుకోవడం వలన దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా ఈ నెల 17వ తారీఖు నుంచి దక్షిణాయన పుణ్యకాలం అని వస్తుందండి. ఆ రోజు చేసే జపాలు, దానాలు, తర్పణాలు, అలాగే స్నానాలు ఇవన్నీ అద్భుతమైన ఫలితాలు ఇచ్చి తీరుతాయంటే సందేహం లేదు. దక్షిణాయన పుణ్యకాలం రోజు, అంటే దక్షిణాయనం అంటే అర్థం ఏంటయ్యా అంటే సూర్యభగవానుడు 17 తారీఖు నుంచి 16 కూడా అవ్వచ్చు అనుకోండి. సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి రావడమే దక్షిణాయన పుణ్యకాలము అంటాం. అంటే దక్షిణాయనం అంటే ఏంటంటే జూలై నుంచి డిసెంబర్ వరకు కూడా, డిసెంబర్ జనవరి వరకు ఉంటుందండి. ఆ కాలంలో రాత్రి ఎక్కువ ఉండడం, పగలు తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మంచి మంచి శుభకార్యాలు కూడా చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఏదేమైనా దక్షిణాయన పుణ్యకాలంలో శుభాలు జరగడానికి అవకాశం ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో అద్భుతంగా ఉంటుంది. దక్షిణ పుణ్యకాలం వచ్చిందంటే కొద్దిగా రాత్రిపూట ఎక్కువ ఉంటుంది అనమాట. ఏదేమైనా ఆ రోజుని చేసే పూజలు చాలా అద్భుతం అండి. అంతేకాకుండా మాస శివరాత్రి కూడా వస్తుంది 23వ తారీఖుని. 23వ తారీఖుని మాస శివరాత్రి పూట శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల, అలాగే సాయంత్రం పూట ఆయనకి శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల, మల్లెపూలతో పూజించడం వల్ల, అలాగే 29వ తారీఖు నాగపంచమి వస్తుందండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు చేసుకోవడం వల్ల, 30వ తారీఖు సూర్య భగవాన్ ఆరాధించడం వల్ల, అంటే మీకు ఏ విధంగా పూజలు చేసుకుంటే ఆ విధంగా మనస్ఫూర్తిగా
ప్రేమగా మనస్ఫూర్తిగా డెడికేటెడ్గా పూజలు చేసుకోవడం వల్ల, మీకు ఇష్టమైన దేవుని పూజించడం వల్ల, అమ్మవారిని పూజించడం వల్ల, నిత్య సంతోషం అమ్మవారిని పూజించడం వలన కూడా మీకు మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.